సో ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు. సో దేవుడు మనకు క్లారిటీ ఇస్తున్నాడు. సో ఆత్మ ఫలాలు అంటే ఏంటిది? తగ్గించుకోవడం కూడా ఆత్మ ఫలాలే. కీడుకి ప్రతి కీడు చేయకుండా ఉండడము ఆత్మ ఫలాలే. ఒకరు విమర్శించిన మళ్ళా తిరిగి విమర్శించక ఉండడము ఆత్మ ఫలాలు ఎదిగినట్టు. ఒకరు దూషించిన మళ్ళీ తిరిగి దూషించకుండా ఉండడము అది ఆత్మ ఫలాల్లో ఎదిగినట్టు. సో ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు రెండు కూడా ఉన్నాయి. రెండు ఇంపార్టెంటే. ఆ కంపేర్ చేస్తే వరాల కంటే ఫలాలు చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక దైవజనుడుగా నాకు హీలింగ్ ఉన్న, డెలివరెన్స్ ఉన్న, ప్రొఫెసీ గిఫ్ట్ ఉన్న అవన్నీ నేను గర్వంతో వాడాను అనుకోండి, ఫలాలు లేకుండా, అది చాలా డేంజర్. అందుకే ఏ గిఫ్ట్ ఉన్నా కూడా మనం తగ్గించుకొని ఉండాలి. ఎన్ని టెస్ట్ మోన్స్ వచ్చినా మనం తగ్గించుకునే ఉండాలి. ఎన్ని స్వస్థత ప్రార్థనలు, ఎన్ని విడుదల ప్రార్థనలు, ఎంత వాక్యము బోధించినా కూడా ఎన్ని వరాలు ఉంటే అంత తగ్గించుకొని ఉండాలి. అదే ఫలాలు అని అంటాము, ఫలాలలో అభివృద్ధి చెందడం అంటాము. కానీ కొంతమందికి గర్వం వచ్చేస్తుంది. సో ఒక 2 టెస్ట్ మోనీస్ రాగానే, లేకపోతే ప్రార్థించగానే, హీలింగ్ కాగానే, డెలివరెన్స్ కాగానే, టెస్ట్ మోనీస్ రాగానే గర్వం వచ్చేస్తుంది. సో అలా గర్వం వస్తుందంటే ఆత్మ ఫలాల్లో ఎదగలేదనే అర్థము. సో ఆత్మ ఫలాలు చాలా ముఖ్యము. సో ఆత్మ ఫలాలు పాడు చేసేది మన శరీరంలో ఒక అవయవము, నాలిక. దాని గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. సో యాకోబు 3:5 సో అలాగనే నాలిక కూడా చిన్న అవయమైనను బహుగా అద్దరిపడును. సో మన ఆత్మ ఫలాలలో పాడు చేసేది, మన ఆత్మీయతను పాడు చేసేది మనం నోటి మాటలే. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారండి అందరూ కూడా. సో అందుకే కొంతమంది నోరు గట్టి గట్టిగా అరుస్తారు. లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వాళ్ళ గుణమే అది, చెడుగా మాట్లాడడం. వాళ్ళ ఆత్మీయ జీవితం పాడవుతుందండి. వాళ్ళ గుణమే ఇతరులను విమర్శించడం, ఇతరులను దూషించడం. వాళ్ళు పొగుడుకుంటారు, ఇతరులను అందరినీ తిడతారు. ఎవరిని ఓర్వరు అంటారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళ నాలిక అవయము బహుగా అద్రిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. పెద్ద అడవిని కూడా ఒక చిన్న నిప్పు చాలండి. ఒక చిన్న అగ్గిపుల్లంత నిప్పు ఉంటే చాలు, ఇల్లును తగలబెట్టొచ్చు, లేకపోతే పెద్ద అడవినే తగలబెట్టొచ్చు. అలాగే మన నోటి నాలిక కూడా చిచ్చు పెట్టిస్తుందండి. అందుకే నోటిని కాపాడుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడని బైబిల్ సెలవిస్తుందండి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే తన నోరును కాపాడుకోవాలి ఎప్పుడైనా కూడా. అందుకే నోరు పారేసుకున్న వాళ్ళు దేవుడి దృష్టికి అసహ్యులండి. సో దేవుడి దృష్టికి ఎవరు గనులు తెలుసా అండి? సైలెంట్ గా ఉంటారు చూసారా, వాళ్ళే గనులు, వాళ్ళే గనులు. సైలెంట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అట. సో సైలెన్స్ ఉన్న వాళ్ళే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఇన్ సైట్ ఆఫ్ గాడ్ ఆల్సో. అందుకే మనము ఒకరు చెడుగా మాట్లాడారని తిరిగి చెడుగా మాట్లాడినంత మాత్రాన మనం గెలిచినట్టు కాదండి. మౌనంగా ఉంటాం చూసామా, దేవుడి దృష్టికి అప్పుడే గెలిచిన వాళ్ళం అవుతాం. వెన్ యు ఆర్ సైలెంట్ గాడ్ విల్ బికమ్ ఏ వైలెంట్. గుర్తు పెట్టుకోండి, వెన్ యు ఆర్ సైలెంట్ గాడ్ విల్ బికమ్ ఏ వైలెంట్. వెన్ యు ఆర్ బికమ్ ఏ వైలెంట్ గాడ్ విల్ బికమ్ ఏ సైలెంట్. అర్థమవుతుందా? మనం సైలెంట్ గా ఉంటే దేవుడు వైలెంట్ గా రియాక్ట్ అవుతాడు మన పట్ల. సో మనము వైలెంట్ గా ఉన్నాం అనుకోండి, దేవుడు సైలెంట్ అవుతాడు. సో మనము సైలెంట్ గా ఉండి దేవుడిని వైలెంట్ గా మారుస్తాం. అంటే ఆయన నీ తరఫున పోరాడతాడు, నీ తరఫున మాట్లాడతాడు. సో మనం మాటకు ఎదురు జవాబు ఇచ్చినంత మాత్రాన మనం గెలిచినట్టు కాదు, నువ్వు మౌనంగా ఉన్నప్పుడే గెలిచినట్టు. కాబట్టి నాలిక మన జీవితంలో అత్యధికమైన పాత్రను పోషిస్తాయండి. ఇప్పుడు చాలా యుద్ధాలు జరిగినది నోటి నాలుక వల్లనే. రాజ్యాలు కూలిపోయాయి, కుటుంబాలు కూలిపోయాయి. లేకపోతే ఒక రాజు గెలవాలన్నా కూడా నాలుకనే, ఆ రాజు ఓడిపోవాలన్నా కూడా నాలుకనే, ఒక మంత్రి గెలవాలన్నా నాలికనే, ఓడిపోవాలన్నా నాలికనే. సో ఒక దైవజనుడు కూడా ఒక వాక్యం చెప్పాలన్నా నాలికనే. సో అందుకే చాలా జాగ్రత్తగా వాడాలి ఈ మౌత్. ఒక్కసారి మౌత్ నుంచి ఒక వర్డ్ రిలీజ్ అయిందంటే విల్ నెవర్ టేకింగ్ బ్యాక్, మనం ఒకసారి తీసుకోలేమండి. అందుకే నాలికను కాపాడుకున్నవాడు, నోటిని కాపాడుకున్నవాడు తన ప్రాణాన్నే కాపాడుకున్నవాడు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేది మన నోటి నాలుకనే అండి. మన మంచి వాళ్ళమా అని చెప్పేది మన నోటి నాలుకనే. మన ప్రవర్తన, మన మాట్లాడే విధానము. సో మనం మాట్లాడే విధానం బట్టి మనం మంచి వాళ్ళమా, నీతిమంతులమా, పరిశుద్ధులమా, పవిత్రులమా అని చెప్పేది నాలికనే. ఎందుకంటే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మన హృదయం నుంచి వస్తుంది. మన హృదయంలో ఏది ఉంటుందో అదే బయటికి వస్తుంది. కొంతమంది నటిస్తారు, కానీ ఆ నటన కొంతకాలమే, కానీ ఆ నటనను దొరకపట్టేస్తారు చాలా మంది కూడా.
అందుకే అలాగుననే నాలుక కూడా చిన్నవమై బహుగా అద్దిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, ఫైర్ అట నాలిక. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. చూసారా, సర్వ శరీరము మన నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మాలిన్యము అంటే చెడుని, మురికిని చేస్తుందట నాలిక. సో నాలిక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఇద్దరు కుటుంబాలకు చిచ్చు పెట్టాలన్న నాలికనే. ఆ చిచ్చు పెట్టిన కుటుంబాలను కూడా మళ్ళా చల్లబరచాలన్న నాలికనే. ఒక ఇద్దరు భార్య భర్తలు కొట్టుకుంటున్నారు అనుకోండి, మనం వెళ్ళి దానిని తగ్గించాలి కానీ డబల్ చేసి రాకూడదు. కొంతమంది ఉంటారు, ఇంకా 2 పుల్లలేసి వస్తారు, ఇంకా 4 పుల్లలేసేసి వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేలాగా చేసి వస్తారు. సో అదే గొడవ పడుకున్న దగ్గర మనం శాంతిగా చేసి రావచ్చు, సమాధానంగా పెట్టి రావచ్చు. కాబట్టి అది నరకము చేత చిచ్చు పెట్టబడును, నరకము చేత. అందుకే నాలికను కాపాడుకున్నవాడు, సరిగా వాడిన వాడు పరలోకానికి కూడా వెళ్తారండి. సో మనం చాలా మంది బూతులు మాట్లాడతారు, అది అపవాది క్రియ. ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారు, అపవాది క్రియ. ఇతరులను విమర్శిస్తారు, దూషిస్తారు, అపవాది క్రియ. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మన నాలుక నుంచి శాపనార్థాలు రావద్దు, తిట్లు రావద్దు. మన నాలుక బైబిల్ చదువుతున్న నాలిక, మన నోరు బైబిల్ బోధిస్తున్న నోరు, మన ప్రార్థనలు చేస్తున్న నోరు. కాబట్టి జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే మన ఆత్మ ఫలాలను పాడు చేసేది మన నాలుకనే. ఆ ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము వీటన్నిటిని మన లోపల మాలిన్యం చేసేది ఏంటిది? మన నాలిక. సో కాబట్టి ఈ రోజు నుంచి మన అందరం కూడా, ఇప్పటి వరకు అందరం కంట్రోల్లోనే ఉన్నాం, నాకు తెలుసు. మనందరం కూడా బైబిల్ అనేది పక్క పెడితే మనం ఇక వేరే మనుషులం అవుతాము. ఇప్పుడు ఆ బైబిల్ మన నోట్లో ఉంది కాబట్టి, మన శరీరంలో ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు కాబట్టి కంట్రోల్ చేస్తున్నాడు మన టంగుని, మన ఆత్మను, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతున్నాడు. సో యేసు ప్రభువారు కూడా అనేక మంది విమర్శించిన ఆయన తిరిగి విమర్శించలేదు, అనేక మంది శపించిన తిరిగి శపించలేదు, అనేక మంది దూషించిన తిరిగి దూషించలేదు. ఆయన నాలుకతోటి ఎప్పుడు కూడా ఒకరిని శపించలేదు, ఆశీర్వదించాడు, ఒకరికి ప్రార్థన చేశాడు, కానీ ఒకరిని కర్స్ ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు యోసేపు కూడా చూద్దాము, వాళ్ళ అన్నదమ్ములు కొట్టి పడేసి వేరే దేశానికి అమ్ముడు పోతారు. సో అక్కడ పరాయి స్త్రీ పాపం చేయమంటారు కానీ చేయడు, కానీ అయినా కూడా తన నాలికను కాపాడుకొని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని అలాగే మౌనంగా ఉంటాడు. ఆయన కష్టాల్లో మౌనంగా ఉన్నాడు, అన్నదమ్ములు కొట్టి వేరే దేశానికి అమ్మినా మౌనంగా ఉన్నాడు. ఆ పరాయి స్త్రీ పాపం చేయమంటే చేయను అన్నప్పుడు తనను ఆ తప్పుడు ప్రచారం చేసి జైల్లో వేశారు, అయినా కూడా మౌనంగా ఉన్నాడు. తర్వాత దేశానికి రాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. చూసారా అండి, మౌనంలో చాలా పవర్ ఉంటుంది, మౌనంలో చాలా ఆశీర్వాదం ఉంటుంది. అందుకే ఒకరికి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదండి. ఒకటే చెప్తున్నాను, ఒకరు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు అని తెలిసిందనుకో, నువ్వు వాళ్ళకి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అండ్ మన గురించి మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను అదే చేస్తాను. నా గురించి ఎవరు ఎంతమంది అనుకున్నా, నేను ఇది అని నేను ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చెప్పలేను. మంచోని నేను ఇది అది అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మనం అంటే ఏంటిదో మనకు తెలిస్తే చాలు, మన మనస్సాక్షికి తెలిస్తే చాలు, మన ఆత్మకు తెలిస్తే చాలు, మన యొక్క నమ్ముకున్న దేవుడికి ఏంటిదో, మనం అంటే ఏంటిదో తెలిస్తే చాలండి. 10 మందికి మనం పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, 10 మందికి మన గురించి మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నువ్వు మౌనంగా ఉంటే దేవుడే ఎవరైతే నీ గురించి చెడుగా మాట్లాడారో వాళ్ళనే పాజిటివ్ గా మాట్లాడేలాగా మారుస్తాడు. సో అందుకే నాలిక చిచ్చు పెడుతుంటా ఉంటది. సో అందుకే ఎప్పుడైనా ఆల్వేస్ స్పీక్ పాజిటివ్ వర్డ్స్. ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నారా, అక్కడ పాజిటివ్ గా వెళ్ళి మాట్లాడండి, కానీ వాళ్ళను రెచ్చగొట్టి డబల్ చేయొద్దు అని అంటున్నాడు. ఈ నాలిక ద్వారా కోపాన్ని చల్లార్చొచ్చు, ఈ నాలిక ద్వారా కోపాన్ని రగిలించవచ్చు కూడా, ఈ నాలుక ద్వారా గొడవలను ఆపచ్చు, గొడవలను పుట్టించవచ్చు కూడా. ఈ నాలుక ద్వారా ఈ 2 దేశాలను కొట్టుకోవడానికి కారణం కూడా కావచ్చు, అదే 2 దేశాలను ఆపడానికి కూడా ఈ నాలుక కూడా కారణం అవుతుందండి. చూసారండి, మన చరిత్ర చూసుకుంటే రాజ్యాలు కూలిపోయినాయి మనిషి యొక్క నోటి మాటల వల్ల, కుటుంబాలు కూలిపోయాయి మనిషి యొక్క నోటి మాట వల్ల. సో దీని వల్ల ఏమవుతుంది, మన ఆత్మ జీవితం మాలిన్యం అవుతుంది. మన సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. అంటే మన శరీరంలో ఏముంటుంది? ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, ఈ మంచి గుణాలతో ఉన్నప్పుడు నీ నాలుక నుంచి వచ్చే మాటల వల్ల మాలిన్యం అయిపోతుంటా అంటాం. సో అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చిచ్చు పెడుతుంటది నాలిక, అంటే గొడవలు పుట్టిస్తుంటా ఉంటది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. చూసారా, దేవుడు అంటున్నాడు, ఏ మానవుడు కూడా నాలుకను జాగ్రత్తగా వారాడు, సాధు చేయనేరడు. అంటే
ప్రాపర్ గా యూజ్ చేయడు ఏ నరుడు కూడా. ఎలా పడితే అలా మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తాడు, ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తాడు, ఎవరిని పడితే వాళ్ళని రెచ్చగొడతాడు. నాలుకను సాధు చేయనేరడు, సాఫ్ట్ గా మాట్లాడాడు. ఏ మానవుడు కూడా సరిగా మాట్లాడాడు, తిన్నగా మాట్లాడాడు. ఎవడో ఒకరిని విమర్శించడం, ఎవరినో ఒకరిని తిట్టడం, ఎవరో ఒకరిని దూషించడము, అది మరణకరమైన విషయంతో నిండినది. సో మన నాలికట మరణకరమైన విషయంతో నిండినది. సో దేవుడు మన శరీరాన్ని సృష్టించాడు కదమ్మా, కన్నులనిచ్చాడు, ముక్కులనిచ్చాడు, చెవులనిచ్చాడు, అలాగే లివర్, కిడ్నీ, ఎముకలు, కండరాలు అన్నిటిని ఇచ్చాడు. కానీ నాలుకకు మాత్రం ఆయన పవర్ ఇచ్చాడండి, చాలా పవర్ ఇచ్చాడు. అందుకే మనం ఇక్కడ నాలుకతోటి ప్రార్థిస్తే పరలోకానికి వెళ్తుంది. కొన్ని లక్షల వేల కిలోమీటర్ల దూరం ఉన్న పరలోకానికి మన ప్రార్థన వెళ్ళి మనకు జవాబు వస్తుంది. అంత గొప్ప పవర్ ఉంది మన నాలికకు. ఇప్పుడు సౌలు చనిపోయినప్పుడు దావీదు శపిస్తాడు ఆ చనిపోయిన ప్లేస్ ని, ఇక్కడ గడ్డి కూడా మొరవద్దు, మంచు కురవద్దు, వర్షం కురవద్దు అని శపిస్తాడు ఆ నీళ్లను. ఇప్పటి వరకు కూడా ఆ నీళ్ళలో గడ్డి కూడా మొలవలేదండి. కాబట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డేవిడ్స్ కర్స్ ద ల్యాండ్ అని కొట్టండి, అక్కడ ఒక ల్యాండ్ కనపడుతుంది. మొత్తం చుట్టూ అంతా అడవి ఉంటది, చుట్టూ అంతా చెట్లు ఉంటాయి. కానీ ఎక్కడైతే సౌలు చనిపోయిన దగ్గర దావీదు శపిస్తాడో, ఈ చనిపోయిన ప్లేస్ లో ఇక చెట్టు మొలవద్దు, వర్షం కొలవద్దు, మంచు కురవద్దు అని ఒక శపిస్తాడు అక్కడ. అది అలాగే ఉంటుంది, ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది. ఒక్క చెట్టు ముక్క కూడా రాలేదు. చూసారండి, ఈ నాలుకతోటి ఒకరిని నాశనాన్ని కూడా చేయొచ్చండి, ఒకరిని ఆశీర్వదించవచ్చు. 10 సార్లు మన నాలుకతోటి ఒకరిని పిచ్చోడా 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 అన్నాడు అనుకో, వాడు 11 సార్లు నిజంగా పిచ్చోడు అయిపోతాడు. ఒక 100 సార్ల నువ్వు పిచ్చోడిని కూడా నువ్వు మంచోడివి అని ఒక 100 సార్లు వాడిని చెవులు అన్నావు అనుకోండి, వాడు నిజంగా మంచోడు అవుతాడు. అర్థమవుతుందా అండి? సాధు చేయనేరడు. సో ఎప్పుడైనా కూడా నెగిటివ్ గానే మాట్లాడతాడు. మనిషి యొక్క నోరు ఎప్పుడైనా నెగిటివ్ గానే మాట్లాడుతుంది. నరాలు లేని నాలుక ఏదంటే అది మాట్లాడుతుంది, ఎలా పడితే అది మాట్లాడుతుంది. వాళ్ళ గురించి ఏమో పాజిటివ్ గా చెప్పుకుంటా అంటారు, ఇతరుల గురించి ఏమో నెగిటివ్ గా చెప్పుకుంటా అంటారు. సో ఏది కరెక్ట్ మాట్లాడు, ఎక్కువగా 90% అట 100%లో 90% మనుషులు మాట్లాడే మాటల్లో అబద్ధాలే ఉంటాయి. బైబిల్ సెలవిస్తుంది, నువ్వెంత విస్తారమైన మాటలు మాట్లాడితే అన్ని దోషాలు ఉంటాయట. అది మరణకరమైన విషంతో నిండినది. సో ఇట్స్ ఏ పాయిజన్ ఇన్ ద టంగ్ అంటారు దీన్ని. అది నిరర్గలమైన దుష్టత్వమే. సో ఇప్పుడు అర్థమవుతుందా, మన ఆత్మ ఫలాలను పాడు చేసేది మన యొక్క నాలికనే. జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు మంచి అనాయింటింగ్ ఉంది, మంచి హీలింగ్ గిఫ్ట్ ఉంది, మంచి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది, కానీ మాట తీరు సరిగా లేదు. సంఘానికి ఎవరు రారు. సో ప్రేమించే గుణం లేదు ఆ దైవజనుడి దగ్గర, సంఘానికి ఎవరు రారు. మాట్లాడే విధానం వల్లనే అందరూ వస్తారండి. ఒక బిజినెస్ కూడా ప్రాఫిట్ లో రావాలంటే మాట్లాడే విధానము అంతే కదా అండి. ఒక బిజినెస్ ఓనరు మనతో ప్రేమగా మాట్లాడాడు, మంచిగా మాట్లాడాడు అనుకోండి, నెక్స్ట్ టైం వెళ్ళాల్సి వస్తుంది. ఆ రెస్టారెంట్ లో ఆ సర్వ్ చేసే వాళ్ళు రెస్పెక్ట్ గా మాట్లాడారు అనుకోండి, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఒక రిసెప్షనిస్ట్ జాబ్ కావాలన్నా కూడా నోటి మాటనే బాగుండాలి. ఒక డాక్టర్ కూడా పైకి రావాలంటే కూడా వచ్చిన పేషెంట్స్ ని కసురుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ టైం ఎవరు రాడు. ఆ వచ్చిన పేషెంట్స్ తో ప్రేమగా మాట్లాడాడు, ఆత్మీయతతో వైద్యం చేశాడు, నెక్స్ట్ టైం 10 మందిని తీసుకొని వస్తాడు. సో నాలుక, ఆ దైవజనుడు కూడా మంచి ప్రేమతో అందరితో చర్చ్ మెంబర్స్ తో మాట్లాడుతున్నాడు. సో తప్పకుండా అందరూ కూడా అభివృద్ధి చెందుతుంది. సో నాలికనే మనము నాశనం చేసేది నాలికనే, మనల్ని బాగుపరిచేది కూడా నాలికనే. నోటి నాలికల వల్లనే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఇంటర్వ్యూలో మన నోటి మాటలను బట్టే కదా వాళ్ళు ఉద్యోగం ఇస్తారు. మన స్కిల్ ఎంత ఉంది, టాలెంట్ ఉంటుంది, మనం మాట్లాడే విధానము స్కిల్ టాలెంట్ తో పక్క చెప్తే హంబుల్ గా మాట్లాడుతున్నాడా లేదా, డౌన్ టు ఎర్త్ గా మాట్లాడుతున్నాడా లేదా, సో ఓపిక ఉందా లేదా, ఇవి ఎక్కువగా చూస్తారు. నువ్వు జాబ్ కొట్టాలన్న నోటి మాట. ఒక రాజకీయ నాయకులు కూడా వాళ్ళు నెక్స్ట్ సీఎం కావాలంటే వాళ్ళ నోటి మాట ద్వారా వచ్చే ఆ మాటలు, ఆ వాగ్దానాల వల్లనే వాళ్ళు నెక్స్ట్ పదవి పొందుకుంటారు. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నోటి మాటల వల్ల. సో అర్థమవుతుందండి ఎంత పవర్ అంటే, చాలా పవర్ ఉంటుందండి మన నోటి మాటలకు. తొందరపడి ఒక మాటను డెలివర్ చేయదు, తొందరపడి ఒక మాటను రిలీజ్ చేయొద్దు. అది చాలా కష్టం, నిజంగా అది చాలా కష్టం. నోటికి తాళం వేసుకోవడం చాలా కష్టము. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని గుర్తు పెట్టుకోండి, చెవులు అండ్ మన యొక్క నోరు. సో చెవులను మనం ఎప్పుడు కూడా షట్ డౌన్ చేయాలి, లోకం వైపు షట్ డౌన్ చేయాలి, లోకం వైపు తిరగద్దు. వర్డ్ ఆఫ్ గాడ్ ఏదైతే చెప్తుందో అదే వినాలి. నోరు కూడా ఏది పడితే అది మాట్లాడద్దు. నోరుకి జిప్ వేసుకోవాలి, చెవులకు జిప్ వేసుకోవాలి. అంతే. మనము చెడు మాటలు వినొద్దు. ఎవరన్నా చెడుగా మాట్లాడుతున్నారు మీ దగ్గర, వినొద్దు. మనం కూడా చెడుగా మాట్లాడొద్దు.
అందుకే అంటారు కదా, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు. ఈ మూడిటి వల్ల మన ఆత్మీయ జీవితం పాడైతది, ఆత్మ ఫలాలు పోతుంటాయి. కానీ మన నేచర్ ఏమైంది, అలవాటు అయిపోయింది, అలా అలవాటు అయిపోయింది. అట్లా మాట్లాడకుండా ఉండలేము. మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయకపోయినా ఉండగలుగుతాం, కానీ అలా మాట్లాడకుండా, నెగిటివ్ గా మాట్లాడకుండా ఉండలేము, ఒకరిని విమర్శించకుండా ఉండలేము, ఒకరిని దూషించకుండా ఉండలేము. కానీ ఈ రోజు నుంచి అలవాటు చేసుకోవాలి మనం. ఇట్స్ ఎ మ్యాండేటరీ. మన ఆత్మ ఫలాలలో ఎదగాలంటే అవి మ్యాండేటరీ. ఒకరు తిట్టినా కూడా మనం మౌనంగా ఉండడమే, అది చాలా అసాధ్యం అండి. ఆ లోపల సఫరింగ్ వస్తుంది. వాళ్ళు తిడితే మనం ఒక మాట అన్నాం అనుకోండి, మన ఈగో సాటిస్ఫై అవుతుంది, లేకపోతే మనకు కూడా ఆ ప్రశాంతత వస్తుంది. కానీ దేవుడు ఆ సఫరింగ్ తీసుకోవాలంటాడు. అన్నాడు యోసేపు ఆ సఫరింగ్ తీసుకున్నాడు. అన్నదమ్ములు తిట్టిన కోప్పడ్డ, అందుకే ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆయనను అందరినీ కూడా దయాల బోధకుడు అన్నాడు. ఆయన సఫరింగ్ తీసుకున్నాడు, తిరిగి మాట్లాడలేదు. అలాగే ఆయనను విమర్శించారు, దూషించారు పరిసయ్యులు, సద్దకయ్యులు, అందరూ కూడా, శాస్త్రులు కూడా. ఆయన సఫరింగ్ తీసుకున్నాడు, మళ్ళీ తిరిగి విమర్శించలేదు. సో అందుకే ఇప్పుడు తండ్రిని కుడిపార్శ్వంన కూర్చున్నాడు, తండ్రి పక్కన కుడిపార్శ్వంన కూర్చున్నాడు. యాకోబు 3వ అధ్యాయము 9వ వచనంలో, దీనితో తండ్రి అయిన తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము. సో దీనితో దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తున్నాము. సో అర్థమవుతుందా అండి? సో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, వాక్యం బోధిస్తున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. దానితోటే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తున్నాము. సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అన్యజనులైన ఎవరైనా అందరూ దేవుని పోలికనే. వాళ్ళను శపిస్తుంటా అంటాం. అన్నను శపిస్తాం, చెల్లెని శపిస్తాం, తమ్ముడిని శపిస్తాం, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, తల్లిదండ్రులు పిల్లల్ని శపిస్తున్నారు. సో అది ఒక కంటిన్యూ అవుతుంది చాలా లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు శపించడం. సో ఇలా జరుగుతుంది అంతా. మనిషి దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. సో రెండు వాడద్దు, ఒకటే వాడాలి. దేవుని స్తుతిస్తున్నామా, కంట్రోల్ చేసుకోవాలి నాలిక. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనందరం ప్రార్థన చేసే నోరు చాలా పవిత్రంగా ఉండాలి, చాలా చాలా కంట్రోల్ గా మాట్లాడాలి. సో ఇంట్లో కాదు, బయట కాదు, ఇంట్లో అయినా కూడా, ఎక్కడ వెళ్ళినా కూడా ఈ నాలుక ద్వారా నీ ఆత్మీయత కనపడాలి. సో నాలుకను ప్రభువుని స్తుతిస్తున్నాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పిస్తున్నాము. కొంతమంది ఉంటారు, రూమ్ లోకి వెళ్తారు, దేవుని స్తోత్రం నాయన అంటారు, స్తుతిస్తారు, హల్లెలూయా అంటారు, నీకే దండం నాయన, నీకే స్తోత్రం, మహిమ కలుగు అంటారు. బయటకు వచ్చిన తర్వాత కొడలతోటి గొడవ, లేకపోతే అత్తతోటి గొడవ, లేకపోతే పిల్లలతోటి గొడవ, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ. మళ్ళా రూమ్ లోకి వెళ్ళేసి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన అంటారు. మళ్ళా గేటు దాటినామంటే అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది. బయటికి వెళ్ళినామంటే అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. సో గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వీటిలలో బాగా పార్టిసిపేట్ చేస్తారు. సో దీనిని ఏమంటున్నాడు దేవుడు, రెండు రకాల నాలికలు ఉండొద్దు. ఎందుకంటే ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది అదండి, కన్నులు, చెవులు అండ్ నోరు. ఈ మూడు జాగ్రత్తగా కాపాడుకున్నామంటే, జాగ్రత్తగా మనం ఉపయోగించుకున్నామంటే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది, చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే డార్క్నెస్ ఫీల్ అవుతారండి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, గాసిప్స్ అది అపవాది క్రియ. ఒకరు నీ దగ్గరకు వచ్చి, ఒకరు మీ ఇంటి ఎదురుగా వాళ్ళు వచ్చి మీ ఇంటి పై వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనుకోండి, మీ లోపల వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ గురించి పాయిజనింగ్ చేస్తున్నారు, పాయిజనింగ్, నెగిటివిటీ నింపుతున్నారు. సో అప్పుడు మన స్పిరిట్ ఏమవుతుందంటే డార్క్నెస్ అవుతుంటది. మనం ఎప్పుడైతే ఆత్మలు ఎదుగుతూ ఉంటామో మన యొక్క స్పిరిట్ కూడా వెలుగుమయంలోకి వస్తుంటా ఉంటది. సో ఒకరు నీ గురించి చెడుగా వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ గురించి నీకేం చేస్తున్నారు, వాళ్ళు నెగిటివిటీ ఇంపోర్ట్ చేస్తున్నారు, నీ శరీరంలో పాయిజనింగ్ చేస్తున్నారు. సో దానివల్ల మన ఆత్మ కరెక్ట్ అవుతుంది. సో మనం నెగిటివ్ చూస్తున్నాము, సో అశ్లీలమైనవి చూస్తున్నాము, లేకపోతే చూడకూడని వీడియోలు చూస్తున్నాము. సో మన కన్ను తేటగా ఉంటే మన శరీరము కూడా తేటగా ఉంటుందని దేవుడు. మన కన్ను మన దేహానికి ఏంటిదట, దీపము అట. మన శరీరానికి మన కన్ను ద్వీపం లాంటిది. మనం కళ్ళతో డార్క్నెస్ చూసామనుకోండి, ఆ డార్క్నెస్ విల్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ. సో అలాగే మన శరీరం మన నోటితోటి శపిస్తున్నాం అనుకోండి, నెగిటివ్ మాట్లాడుతున్నాం అనుకోండి, డార్క్నెస్ రిలీజ్ అవుతుంటా ఉంటది. సో మన శరీరంలోకి డార్క్నెస్ వస్తుంటా ఉంటది. ఇప్పుడు అర్థమవుతుందా అండి? కళ్ళ ద్వారా మనకు వచ్చే డార్క్నెస్, చెవుల ద్వారా వచ్చే డార్క్నెస్, అలాగే నోటి మాటల ద్వారా వచ్చే డార్క్నెస్ వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోయి మన శరీరము వెలుగులో నడవాల్సింది కాస్త చీకట్లో నడవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందండి? క్రీస్తు అని ఎవరినంటారు? క్రైస్తవుడు అని ఎవరినంటారు? బాప్తిజం తీసుకున్నోని క్రైస్తవుడు అన్నారు.
A4 సైజ్ బైబిల్ పట్టుకున్న వాళ్ళను క్రైస్తవుడు అన్నారు. మెడలో పెద్ద సిలువ వేసుకున్న వాళ్ళను క్రైస్తవుడు ఉన్నారు. ఎవరైతే దేవుడి యొక్క పోలిక చొప్పున, దేవుడి యొక్క క్యారెక్టర్, దేవుడి యొక్క మనస్తత్వం చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే నిజమైన క్రైస్తవుడు. అదే యేసయ్య గుణం లేనిది తగ్గింపు తత్వం, యేసయ్య గుణంలో మంచి మానవత్వం, ప్రేమ, కరుణ, కృప, దయము, సహాయం చేసే గుణము, ఇవన్నీ ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు ఎవరైతే ఎదుగుతారో వాళ్ళే నిజమైన క్రైస్తవుడు. సో దేవుడి పోలికలాగా నడుస్తారో వాళ్ళే నిజమైన క్రైస్ట్ అంటే ఏంటి? దేవుడి యొక్క పేరులో ఒక పేరు యేసు క్రీస్తు. ఆ క్రీస్తు మనము ధరించుకున్నామంటే మనము కూడా ఆ పోలికలో మనం నడవాల్సిందే. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు మనందరికి ఏం బోధిస్తున్నాడు? మన శరీర అవయవంను, మన ఆత్మీయ ఫలాలను పాడు చేసేయడానికి కారణం ఏంటిది అనేది చెప్తున్నాడు. సో అందుకే అండి, వీళ్ళు చెవులు లేని వాళ్ళు తప్పు చేయరు, అందుకే కళ్ళు లేని వాళ్ళు తప్పులు, పాపాలు, దోషాలు చేయరు, నోరు లేని వాళ్ళు తప్పులు, పాపాలు, దోషాలు చేయరండి. సో వాళ్ళకు దేవుడు అది ఇవ్వలేదు గిఫ్ట్. సో మనందరికి ఈ గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు మాట్లాడడం, లేకపోతే చూడడము, వినడము, ఈ గిఫ్ట్స్ మనకి ఇచ్చాడు దేవుడు. సో వీటిని ఏం చేయాలి? మనం జాగ్రత్తగా వాడుకోవాలి. తుది శ్వాస వరకు మనం జాగ్రత్తగా వాడుకోవాలి. కరెక్టే, మనకు ఎవరన్నా ఏమన్నా అంటే మనకు కూడా కోపం వస్తుంది, రోషం వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? అలా ఉండొద్దు అని అంటున్నాడు. తప్పదు కదా. సో మనందరం కూడా ఉప్పు కారం తింటున్నాం, మనకు కూడా ఎంతో కొంత అది ఉంటుంది. అయ్యో నన్ను అంటారా అని బాధ ఉంటుంది, దాని తర్వాత కోపం కూడా వస్తుంటా ఉంటది. కానీ మనం ఏం చేయమంటున్నాడు దేవుడు? మిక్కిలి మౌనంగా ఉంటే నీకే మేలు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి సో ఈరోజు దేవుడు మనకు నోటి నాలుక గురించి బోధిస్తున్నాడు. ఇదే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది అని. ఒక నోట నుండే ఆశీర్వచనము, శాపవచనము బయలువెళ్ళును. చూసారా అండి? ఒక నోటి నుండే బ్లెస్సింగ్, ఒక నోటి నుండే కర్స్. నా సహోదరులారా ఇలాగా ఉండకూడదు. సో ఇలా ఉంటే ఆశీర్వాదము బ్లెస్సింగ్స్ రిలీజ్ కావండి. మన ఆశీర్వాదాన్ని ఆపేది మన నోరే. ఇప్పుడు అర్థమవుతుందండి, మన సకల దరిద్రాలకు కారణం నోరే, సకల మంచికి కారణం కూడా నోరే. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని పెద్దవాళ్ళు ఊరికే సామెత చెప్పలేదు. సో ఈ నోరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చాలా కష్టం మళ్ళా నోరుని కూడా అలా మాట్లాడటే. అందుకే దేవుడు నాకు అనిపిస్తుంది, దేవుడు నాలుకకి కూడా ఒక నరం పెడితే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒక నెగిటివ్ గా మాట్లాడగానే ఒక్కొక్కరు పంటి నొప్పి వచ్చింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడారు. ఒకరి గురించి విమర్శించగానే ఆ నాలుకకు ఏమైనా చిన్నగా నొప్పి వచ్చింది అనుకోండి, మళ్ళీ విమర్శించి మాట్లాడరు. అది ఎంత మాట్లాడినా కూడా, ఎంత స్ట్రెచ్ చేసినా కూడా ఏ నొప్పి రాదు. కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హ్యాండ్ ఉన్నది, ఒక స్టేజ్ కి ఇలా అనేసరికి నొప్పి వస్తుంది, మనం ఆపేస్తాము. కానీ నాలుకే అలాంటి నొప్పి రాదు. ఏది మాట్లాడినా నొప్పి రాదు. కానీ ఒక స్టేజ్ వస్తుందండి, మనం మాట్లాడిన ప్రతి మాటకు పైన లెక్కప్ప చెప్పాల్సి ఉంటది, లెక్కప్ప చెప్పాల్సి ఉంటది. ఉంటారు మన జీవితంలో కూడా. దేవుడు కూడా కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించడానికి ఇంట్లో ఒకరిని, బయట ఒకరిని, ఇంటి ముందట ఒకరిని, భర్త రూపంలో, భార్య రూపంలో, పిల్లల రూపంలో, లేకపోతే తల్లి రూపంలో, పిల్లల రూపంలో, లేకపోతే సంఘంలో ఇద్దరిని అలా పెడుతుంటా అంటాడు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించడానికి, మన ఓపికను పరీక్షించడానికి. అందుకే చెప్పాను కదా, ఓపిక, సహనం కూడా ఆత్మ ఫలాలలో ఒక ఫలం అని. సో అవన్నీ పరీక్షించడానికి దేవుడు ఇలా పెడుతుంటా అంటాడు. అక్కడొకరిని పెట్టి మన ఆత్మీయ జీవితాన్ని టెస్ట్ చేస్తుంటా అంటాడు. వీడు ఆత్మీయంగా ఉన్నాడా లేదా, పడిపోతున్నాడా, పడిపోతే మళ్ళా ఏదో ఒక సురుకు పెట్టి మళ్ళీ మనం ఆత్మీయులు ఎదిగేలాగా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక టెస్ట్ పెడుతుంటా అంటాడు. సో అందుకే ఈ లోకంలో బ్రతకాలంటే చెవిలుండి లేనట్టు, నేను ఈ దేవుడిని తెలుసుకున్న తర్వాత అలాగే అండి, చెవిలుండి లేనట్టు అంటే చోటివాడిలాగా, అండ్ కళ్ళుండి చూడనట్టు, లేకపోతే నాలికే ఉండి మాట్లాడలేనట్టుగా అలా మారిపోయాను ఇక దేవుని నమ్ముకున్న తర్వాత. అంటే నాలుకే ఉండి ఎవరైనా అన్నారు అనుకోండి, ఇప్పుడు మూగవాడు ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి సమాధానం చెప్పలేడు. నాకు మాటలొచ్చు, నాలుకే ఉంది, మాటలొచ్చు, కానీ మాట్లాడకుండా ఆగిపోతున్నాను. సో చెవులున్నాయి, వినికిడి శక్తి ఉన్నాయి. ఇప్పుడు చెవిటోని ముందు శంఖ మూదితే వారికి వినపడదు. అందుకే ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినా నా గురించి తెలిసినా కూడా విననట్టు, అంటే చెవులుండి కూడా చెవిటోళ్ళలాగా, చెవులు ఉండి కూడా చెవిటి వాళ్ళలాగా, లేకపోతే నాలిక ఉండి కూడా మాటలు రాని వాళ్ళలాగా, కళ్ళుండి కూడా చూడలేని వాళ్ళలాగా అలా బ్రతుకుతున్నాను ఈ లోకంలో. ఎందుకంటే తప్పదు, ఐ నీడ్ టు సాటిస్ఫై మై గాడ్. సో అర్థమవుతుందా? మనుషులను సాటిస్ఫై చేయడం కాదు, దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి.
ఇలా దేవుని సాటిస్ఫై చేస్తున్నప్పుడు మనుషుల నుంచి ఎన్నో విమర్శలు వస్తాయి. అయినా కూడా మనం ఏం చేయాలి? ఓర్పుగా భరించాలి. ఆ సఫరింగ్ తీసుకోవాలి. ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు మహిమను తీసుకొస్తాడు. ఆ సఫరింగ్ లో నుంచే నీకు ఆశీర్వాదం వస్తుందండి. అంతేకాని వాడు అంటాడా, నన్ను అంటాడా, అయితే నేను 4 గంట. సో యూ వోంట్ బి బ్లెస్. ఎప్పుడైతే ఆ మౌనంగా అంగీకరిస్తావో, ఆ విమర్శను కూడా నువ్వు మౌనంగా అంగీకరిస్తావో, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. వీటన్ని విషయాలలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. ఒకరు ఏమన్నా అన్నా కూడా మళ్ళీ తిరిగనొద్దు. నువ్వు దైవజనుడవు. రేపు 1000 మంది 1000 రకాలుగా అంటారు. 1000 మందికి నువ్వు సమాధానం చెప్పలేవు. 1,00,000 మంది 1,00,000 రకాలుగా అంటారు. 1,00,000 మందికి మనం సమాధానం చెప్పలేము. సో మౌనంగా ఉండు, నేనే చూసుకుంటాను. 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా ఎవరికి సమాధానం చెప్పాలో నేను చెప్పుకుంటాను. సో ఇట్స్ అ గాడ్స్ ట్రైనింగ్, అలా ఉంటుంది. సో అన్నిటికీ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటిదంటే, మిక్కిలి మౌనంగా ఉండుట మేలు. నేను ఒక సర్మని కూడా చెప్పాను, కావాలంటే ఆ మెసేజ్ చూసుకోండి. ఈ వర్డ్ మాత్రం మీరు మర్చిపోతండి. బైబిల్లో ఒక యోబు గ్రంథంలో ఉంటుంది, మిక్కిలి మౌనంగా ఉండుట మేలు. నేను విమర్శించారా, మౌనంగా ఉండు. దూషించావా, మౌనంగా ఉండు. అండ్ నేను దూషించారా, మౌనంగా ఉండు. కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, మౌనంగా ఉండు. రెస్పాండ్ కాకు. సో నీ గురించి నువ్వు ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోకు. నేను మంచివాడిని, నేను ఇది, నేను అది అని మార్కెటింగ్ చేసుకోకు. నువ్వు అంటే ఏంటిదో నీ దేవుడికి తెలుసు. ఆయనకు తెలిస్తే చాలు. నీ మనసుకు తెలుసు ఆ తప్పు చేయలేదని. నీ మనసాక్షికి తెలిస్తే చాలు ఆ తప్పు చేయలేదని. 10 మందికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే వాళ్ళ మనసులను మారుస్తాడు. ఏది మంచో ఏది చెడో మంచే బయటికి వస్తుంది. మౌనంగా ఉండు. సో ఎవరన్నా నీ గురించి తప్పుగా మాట్లాడరని తెలుసారా, మౌనంగా ఉండు. సో ఫైనల్ గా ఇది మౌనం అనేది ఏంటంటే ఒక బ్లాంక్ చెక్ లాంటిది. బ్లాంక్ చెక్ లో ఎంతైనా రాసుకోవచ్చు. సో మౌనంగా ఉన్నావు అనుకోడు, వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. సో మిక్కిలి మౌనంగా ఉండడం వల్లనే మనకు మేలు. సో అందుకే ఒక నోటి నుండి ఆశీర్వచనము, శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జలము నుండి తీయని నీరును చేదు నీరు ఉన్న ఒక నీటి బుగ్గ ఉందనుకోండి, ఒక బావి ఉందనుకోండి, అయితే తీయటి నీళ్ళన్న వస్తాయి, లేకపోతే చేదు నీళ్ళన్న వస్తాయి. లేకపోతే ఒక ఊట బావి ఉందనుకోండి, దాంట్లో నుంచి ఏదైనా ఒక రకం నీరే వస్తాయి, కానీ 2 రకాల నీరు రావు. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేయాలంటే, మన ఆత్మ జీవితము బాగుండాలి అంటే, మన శరీరంలో ఉన్న నాలికను చాలా జాగ్రత్తగా వాడాలి. చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఒక మాట రిలీజ్ చేసాం అనుకోండి, 20-30 సంవత్సరాల దాకా కూడా మనం మర్చిపోలేము. అందుకే ఒక చేతుడు ఒక చెంపదెబ్బ కొట్టామనుకోండి, అది మర్చిపోతారు. కానీ నోటి నుంచి ఒక మాట మాట్లాడామంటే, ఒక శాపించాలంటే వాళ్ళను మనం మర్చిపోలేము. అలా ఉంటుంది. సో వాళ్ళు అనేటోళ్ళు అనుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళు అనే వాళ్ళంతా కూడా నెగెటివ్ మైండ్ సెట్ పీపుల్. వాళ్ళ వల్ల మనం ఆత్మీయ జీవితాన్ని పాడుకోకూడదు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అపవాది ఒకరి ద్వారా మాటలు అనేలాగా చేస్తాడు. మన మీద అటాక్ చేపిస్తుంటా అంటాడు. వాళ్ళను ప్రేరేపించి మనల్ని విమర్శించేలాగా, దూషించేలాగా, దానివల్ల మనము రెస్పాండ్ అయ్యేలాగా చూస్తాడు అపవాది. ఎందుకంటే వాళ్ళ కోపంతో రగులుకున్నారు. మన లోపల కూడా కోపాన్ని రగిలించాలి. వాళ్ళు ద్వేషంతో ఉన్నారు, మన లోపల కూడా ద్వేషాన్ని రగిలించాలి అనే అపవాది కూడా ఇలా అందరి ద్వారా కూడా ఇలా మాటలు అనిపిస్తుంటా అంటాడు, అటాక్ చేస్తుంటా అంటాడు. ఎందుకంటే నువ్వు ప్రేమ ఫలములో ఎదుగుతున్నావు కదా, నువ్వు ద్వేషించేలాగా చేయాలని అపవాది చేస్తుంటా అంటాడు. ఒక పరలోకానికి వెళ్ళే వ్యక్తి 10 మందిని పరలోకానికి తీసుకెళ్తాడో లేడో తెలియదు, కానీ నరకానికి వెళ్ళే వ్యక్తి ఒక 100 మందిని నరకానికి తీసుకెళ్లడానికి చూస్తారు. వాళ్ళందరూ నరకానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ ద్వారా అపవాది ప్రేరేపించి మనల్ని అటాక్ చేసి, నోటి మాటల ద్వారా అటాక్ చేపించి మళ్ళీ మనం తిరిగి రెస్పాండ్ అయ్యేలాగా చూస్తారు. అందుకే డోంట్ రెస్పాండ్ టు సైతాన్. అది అపవాది క్రియ. ఒక నీ గురించి విమర్శిస్తున్నారంటే అక్కడ విమర్శించేది మనిషి కాదు. ఆ విమర్శ ద్వారా ఆ మనిషిలో యాక్టివేట్ అవున అపవాది ఆ మనిషి ద్వారా యాక్టివేట్ అవుతున్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి. కాబట్టి వాడు చెడిపోయాడని మనం చెడిపోవద్దు. అవతలోడు గాడిద అయ్యాడని మనం గాడిద కావద్దు. అవతలోడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తినద్దు. సో ఇది మన ఆత్మ జీవితం ఇలా కాపాడుకోవాలి. అందుకే అంటున్నాను కదా, మన హృదయంలో ఒక ఇన్నర్ పీస్ అనేది ఉండాలండి. ఇన్నర్ పీస్. అలజడి రావద్దు హృదయంలో. అన్నారా, అది మన చెవుల దాకా రావాలి, కానీ మనసు మీద దాకా తీసుకోవద్దు. వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడారా, అది చెవుల దాకా రావాలి, కానీ మనసు మీద దాకా కనెక్ట్ కావద్దు. అక్కడదే వదిలేసి పంపించేసేయాలి. ఒకవేళ ఆ సామర్థ్యం లేదా ప్రేర్ చేసుకొని, అయ్యా నన్ను ఎవరు తిట్టినా, ఎవరు విమర్శించినా, ఎవరు దూషించినా మళ్ళీ తిరిగి విమర్శించకుండా ఉండే మనస్సుని నాకు దయచేయండి. అలాగే ఎవరైనా తిట్టినా, దూషించినా, విమర్శించినా బాధపడకుండా ఉండే హృదయాన్ని నాకు దయచేయండి అని ప్రార్థించండి. దేవుడు ఆ హృదయాన్ని మార్చివేస్తాడు. నా సహోదరులారా, అంజురపు చెట్టును ఒలివ పండ్లైన, ద్రాక్ష తీగను అంజురపు చెట్లైనను కాయున, అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. సో ఒక జామ చెట్టుకు జామకాయలే కాస్తాయి.
అలాగే యాపిల్ చెట్టుకి యాపిల్లే వస్తాయి. నీళ్ళను మంచి నీళ్ళ ఉప్పు నీళ్ళ నుంచి ఉప్పు నీళ్ళే వస్తాయి, కానీ తీయని నీళ్ళు ఊరవు. అందుకే మన హృదయం ఎలా ఉంటుందో మన నోటి మాటలు అలా ఉంటుంది. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో మన నోటి మాటలు బయటికి అలాగే వస్తాయి. కాబట్టి యూజ్ యువర్ టంగ్ ప్రాపర్లీ, ప్రాపర్ గా మాట్లాడాలి, ప్రాపర్ గా ఆలోచించాలి, ప్రాపర్ గా వినాలి. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ వస్తున్నాయి మన శరీరంలో అవయం. అందుకే ఇప్పుడు చూసారు కదండి, మన లోపల ప్రేమ, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా మన శరీర అవయవాల నుంచే పుడుతున్నాయి. మన శరీరమే మన మొదటి శత్రువు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన శరీరమే మన మొదటి శత్రువు, మన శరీరమే మన మొదటి మిత్రుడు. నేనైతే అలాగే అనుకుంటా, ఐఎమ్ ద బెస్ట్ ఫ్రెండ్ టు మీ. నాకు నా వరల్డ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నా చిన్నప్పటి నుంచి అది నేనే అని చెప్పుకుంటా. నా వరల్డ్ లో నా బెస్ట్ కంపెనీ ఎవరు అంటే అది నేనే అని చెప్తాను. ఐఎమ్ ద బెస్ట్ కంపెనీ టు మై సెల్ఫ్, ఐఎమ్ ద బెస్ట్ ఫ్రెండ్ టు మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్ అని నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేది. సో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాను సపరేట్. సో మనకు బయటి ప్రపంచంతో సంబంధం లేదు. మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకోకుండా ఒక ప్రొటెక్షన్ లో ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో అంటారు, దాన్ని బట్టి మనం డిస్టర్బ్ కావద్దు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. We'll continue tomorrow. Lord Jesus, నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఆత్మ ఫలాల గురించి మా అందరికి బోధిస్తున్నావు, ఆత్మవరాల గురించి బోధిస్తున్నావు తండ్రి. ఆత్మ ఫలాలన్నిటిని పాడు చేసేది మా నాలికే అని ఈరోజు మా నోటి మాటలే అని మాకు బయలుపరచవయ్యా. మా కనులు, మా చెవులు, మా నాలిక మేము ఈ రోజు నుంచి జాగ్రత్తగా కాపాడుకొని ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, శాంతము, ఆశా నిగ్రహము, పీస్ ఆఫ్ మైండ్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నిటిలో మేము ఫలించి అభివృద్ధి చెందేలాగా కృపను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్.